చాలామందికి కడప జిల్లాలో లేదంటే జగన్ సొంత జిల్లాలోనే రాజీనామాల పర్వం పెరిగింది అన్నప్పటికీ జగన్ అసలు పార్టీని పట్టించుకుంటున్నారా లేదా, సొంత జిల్లా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా లేదా అని చర్చ వస్తుంది. కొంతమంది ఏమంటారు, చిత్తూరు జిల్లాలో రాజీనామాలు జరగలేదా, కుప్పంలో రాజీనామాలు జరగలేదా, కుప్పంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఓడిపోలేదా తెలుగుదేశం పార్టీ, మరి అప్పుడేం మాట్లాడలేదా అంటారు. కాకపోతే రాజకీయాలు ఇక్కడ సొంత జిల్లా, అద్దె జిల్లా, పక్క జిల్లా, పక్కోడి జిల్లా అని ఉండదు. మొత్తం అన్ని జిల్లాల్లోనూ మార్పులు ఉంటాయి. ఇటువంటి జంపింగ్ జపాంగులు ఉంటారు. రాజీనామాలు చేసేవాళ్ళు రాజీనామాలు చేస్తారు, జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ జగన్ వస్తాడని నమ్మకం ఉంటే జగన్ వెంట ఉంటారు. జగన్ ఇంకా రాడు అని నమ్మకం ఉంటే చంద్రబాబు వైపు, పవన్ కళ్యాణ్ వైపు, బీజేపీ వైపు వెళ్ళిపోతారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్వేచ్ఛ. అది ఒక నాయకుడు ఒక పార్టీలోనూ ఉండాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ భారీగా ఇప్పుడు కడప కార్పొరేషన్ పరిధిలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా జగన్కి షాక్ ఇవ్వడం, ఒక రకంగా బొజ్జగింపు పర్వం కూడా నడిపించారు అవినాష్ ద్వారా. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు అని చెప్పడం, ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్న నేపథ్యంలో కంప్లీట్గా జగన్ చేసిన తప్పులు ఏంటి అనే చర్చ అయితే నడుస్తుంది. ప్రధానంగా అందులో ఆ కార్పొరేటర్లో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు సంబంధించిన సోదరుడు కూడా ఉన్నారట ఒక రకంగా. ఎందుకంటే కడపన్న, పులివెందులన్న ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇంకా జగన్కి కొట్టిన పిండి, జగన్ వెంటే ఉంటారని. కానీ ఈసారి రాయలసీమలో కూడా బాగా పడింది కదా దెబ్బ మొత్తం. ఒకప్పుడు రాయలసీమ అంటేనే ఇంకా కంచుకోటలు వైసీపీకి అనుకుంటున్న నేపథ్యంలో అక్కడ కూడా గట్టి దెబ్బ తగిలేసింది. ఇంకా కార్పొరేటర్లు వెళ్ళిపోతున్నారు, వార్డు మెంబర్లు వెళ్ళిపోతున్నారు. జగన్కి ఏదో అయిపోయింది, జగన్ ఇలాకా ఖాళీ అయిపోయింది. ఎందుకు? జగన్ ఇలాకా ఎప్పుడో ఖాళీ అయిపోయింది 6 నెలల క్రితమే. 2024 ఎన్నికలే ఆయన ఇలాకాను ఖాళీ చేసేసినాయి. ఆయన కంచుకోటలు అన్నీ పగిలిపోయినాయి, బద్దలైపోయినాయి. మళ్ళీ ఇంకా ఏదో జరగబోతుంది అంటే జగన్ ఇంకా ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఇది కాదు కదా, వేవ్ అనేది ఎప్పుడు ఎన్నికలకు ముందే వస్తుంది, కరెక్ట్గా 6 నెలల ముందే వస్తుంది, సంవత్సరం లోపు వస్తుంది. ఈ లోపల జరిగేదంతా అనవసరం రాద్దాంతం రాజకీయం అంతే.